తెలుగు సంబరాల తీయదనం అలనాటి రుచుల సరికొత్త రూపం పరంపర స్వీట్స్. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. భూ కబ్జాదారులపై కొరడా జలిపించడానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సిద్ధమవుతున్నారు. పారిశ్రామికంగా అభివృద్ధి చెందినటువంటి ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో ప్రధానంగా చిన్న చిన్న భూములు, స్థలాలు కొనుక్కున్నటువంటి వాళ్ళు కూడా కబ్జాల బెడదతో బెంబేలెత్తిపోతున్నటువంటి పరిస్థితి తన దృష్టికి వచ్చినట్టుగా పవన్ కళ్యాణ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. త్వరలో దీనికి సంబంధించి ప్రత్యేకంగా జిల్లాల పర్యటనకు కూడా ఏపీ డిప్యూటీ సీఎం వెళ్ళబోతున్నారు. అసలు ఈ వ్యవహారం ఏంటి, ఎందుకు డిప్యూటీ సీఎం సీరియస్ అయ్యారు, యాక్షన్ ప్లాన్ ఏ విధంగా ఉండబోతుంది, ఒకసారి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం. పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ జనవాణి ఇట్లాంటి కార్యక్రమాలు గతంలో చేసినా కానీ, పార్టీ పరంగా తర్వాత ప్రభుత్వ పరంగా చేసినటువంటి కానీ కబ్జాలు అనేటువంటి విషయంలో మాత్రం చాలా సీరియస్ వార్నింగ్స్ ఇచ్చారు. ఇప్పుడు నేరుగా ఆయా ప్రాంతాలకు వెళ్ళి పర్యటించడం ద్వారా పేదలకు సంబంధించినటువంటి స్థలాలు కబ్జా గురైతే కనుక చర్యలు తీసుకుంటాం. ఎందుకు అంత సీరియస్గా రియాక్ట్ అవ్వాల్సిన పరిస్థితి ఏమొచ్చింది? ఈ మధ్య కాలంలో మళ్ళీ ఏమన్నా ఈ ఫిర్యాదులు పెరిగాయి? అంటే ఈ ప్రభుత్వ అధికారులు రాకముందు ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ యాత్రలు చేశారు. చేసే క్రమంలో ప్రజల నుంచి ఏ సమస్యలు ఉన్నాయో తెలుసుకున్నప్పుడు దాదాపు 60 to 70% ఇట్లా భూములు బలవంతంగా లాక్కోవటం, భూదందాలు చేసింది గత 5 సంవత్సరాలు అనేది వాళ్ళ దృష్టికి వచ్చింది. అదే సమయంలో కలెక్టర్ల దగ్గర కూడా పెండింగ్ కేసులన్నీ కూడా రెవెన్యూ ల్యాండ్ కబ్జా ఇష్యూస్. ఎందుకంటే విశాఖపట్నంలో మనం చూసాం సార్, చివరికి సర్క్యూట్ హౌస్తో సహా గవర్నమెంట్ 125 ప్రాపర్టీలు 25 కోట్లకు తనఖా పెట్టారు. ఇక్కడ రాష్ట్రంలో సచివాలయం, అసెంబ్లీ, ఆంధ్ర, అమరావతి ఏం జరిగిందో తెలుసు మనం. సరే, ఇటువంటి సిచ్యువేషన్స్లో ప్రభుత్వ ఆస్తులు ఇలా జరిగినప్పుడు ప్రైవేట్ ఆస్తులు ఏ విధంగా విశాఖపట్నం, ఋషికొండ నుంచి ఏమైనాయో అవన్నీ కూడా చూసుకోవచ్చు. ఎన్ని ఆరోపణలు వచ్చినాయో మనం అందరికీ తెలిసిన అవసరం. రాష్ట్రంలో ఉత్తరాంధ్ర లేదు, రాయలసీమ లేదు, కోస్తా లేదు. అది ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చెప్పింది? మీకు భరోసా, మీ ఆస్తులు మీకు రక్షణ కల్పిస్తామన్నారు. మరి అదే మాట నిలబెట్టుకోవాలి కాబట్టి యాజ్ ఏ డిప్యూటీ సీఎంగా ఆయన మన చంద్రబాబు నాయుడు గారు యూరోప్ వెళ్ళటం, అదే సమయంలో టెలికాన్ఫరెన్స్లో అన్ని ఈ కోర్స్ని భూదందాక ఇదైనని నేనే స్వయంగా పర్యటిస్తాను. అంటే డే 1గా ఆయన వాగ్దానం ఇచ్చిన తర్వాత మొదటి 3 మాసాల్లోనే సరస్వతి భూములకు ఆయనే స్వయంగా వెళ్ళాడు. ఏ హక్కుతో వెళ్తాడు డిప్యూటీ సీఎం చెప్పన్నాడు, ప్రైవేట్ ప్రాపర్టీలో. మరి అక్కడ 28 ఎకరాలు ఎస్ఐన్ భూమి కూడా రిజిస్ట్రేషన్ కూడా అది చేసి చెప్పాడు కదా. సాక్షాత్ వైఎస్ రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారి ల్యాండ్లో. తర్వాత అటవీ శాఖకి సంబంధించిన ఆయన మంత్రి కాబట్టి కడపలో సజ్జల మీద ఆరోపణలు కూడా దాని మీద విచారణ జరుగుతుంది. ఇంకోటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దాంట్లో కూడా ఇది అవుతుంది. అంటే మన ఎంత పెద్ద స్థాయి అనేది కాదు. ప్రభుత్వ భూములు కావచ్చు, అటవీ ప్రాంతం కావచ్చు, రెవెన్యూ కావచ్చు, ఎస్సీ ఎస్టీ ల్యాండ్స్ కావచ్చు, ఏదైనా కానీ ప్రభుత్వ ఆస్తులకి ఎవరైతే అధికారంలో ఉండారో వాళ్ళే కస్టోడియన్, ప్రజలకి కస్టోడియన్గా ఉండాలి. అంతే తప్పితే పెద్ద ఇది కాదు. సరే, అదే సమయంలో వీళ్ళు ఇచ్చిన మాట నిర్వర్తించుకోవాలి కాబట్టి యాజ్ ఏ డిప్యూటీ సీఎంగా నేనే స్వయంగా కాకినాడ, ఎక్కువ ఆరోపణలు కాకినాడ, నెక్స్ట్ విశాఖపట్నం ఉన్నాయి, ఆ తర్వాత తిరుపతిలో ఉన్నాయి, ఇటు కడపలో ఉన్నాయి. కాబట్టి నేనే స్వయంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడున్నా నేనే స్వయంగా వెళ్ళి ఎవరైతే భూములు కోల్పోయారో, భూదందా బాధితులు ఉన్నారో స్వయంగా నేనే మాట్లాడతాను. మాట్లాడటమే కాకుండా అక్కడికక్కడ ఆ జిల్లా కలెక్టర్లకు పిలిపించి దీని మీద ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకొని, కలెక్టర్లు కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, వాళ్ళు ఏంటి జిల్లాలో ఐఏఎస్ ఐపీఎస్ ఏంటి రెవెన్యూ రికార్డులు కరెక్ట్గా చూసుకోవాలి కదా. అసలు ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్స్ వాళ్ళే కాబట్టి వాళ్ళతో కూడా మాట్లాడి ఇమ్మీడియట్గా సత్వరం పరిష్కరించే దిశగా ఆయన చెప్పిన మాట ఏదైతే ఉందో రాష్ట్ర వ్యాప్తంగా ఇది విశేషంగా ప్రజలు అప్రిషియేట్ చేస్తారు. ఎందుకు ఇంత భరోసా? కొన్ని ప్రాంతాలు ఎక్కువగా ఈ కాకినాడ, విశాఖపట్నం, తిరుపతి అర్బన్ ఏరియాస్ ఈ మధ్య కాలంలో పారిశ్రామిక అంశాలకు సంబంధించి భూముల సేకరణ జరుగుతున్న ప్రదేశాలు కానీ, పారిశ్రామిక వాడల పరిసరాలు, చిన్న చిన్న 50 గజాలు 60 గజాలు కొనుక్కున్న స్థలాలు కూడా కబ్జాల పాలవుతుంది అనేటువంటి ఆరోపణలు వస్తున్నాయి. అంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు వీటి మీద కూడా దృష్టి పెడతారా, లేదా పెద్ద పెద్ద దందాలు చేస్తున్నటువంటి వాటి మీద? ముందు పెద్ద తలకాయలు తీస్తే చిన్న తలకాయలు ఆటోమేటిక్గా వస్తాయండి బయటికి. పెద్దవాళ్ళు చాలా కేసుల్లో చిన్నవాళ్ళు పట్టుకున్నారు, పెద్ద తలకాయలు వదిలేశారంటారు. కానీ ఇక్కడ డే 1 నుంచి కూడా ఇక్కడ ఏంటంటే ఈ ప్రభుత్వానికి క్రెడిబిలిటీ ఎక్కడ ఉందంటే, సాక్షాత్తు గతంలో 5 సంవత్సరాలు పరిపాలించిన ముఖ్యమంత్రి గారి ల్యాండ్స్ మీద పెట్టారు. స్వయంగా మేమేమి ఉపేక్షించమని చెప్పి అటవీ శాఖ మంత్రిగా ఆయన వెళ్ళాడు. ఫీల్డ్లో వెళ్ళిన తర్వాత అక్కడ ఎంత ఇదైందని చెప్పేసి బయట ప్రపంచానికి తెలిసింది. ఆ తర్వాత నెక్స్ట్ నెంబర్ 2గా భావించే సకల శాఖ మంత్రి సజ్జల ల్యాండ్స్ కూడా కడపలో మీద కూడా విచారణ జరుగుతుంది. తర్వాత పెద్దిరెడ్డి గారు ఎవరు అంటే ఇక్కడ మదనపల్లి దగ్గర మనకు తెలుసు, రెవెన్యూ రికార్డులు కూడా తగలబడిన తెలుసు, అటవీ ల్యాండ్ ఏందని తెలుసు. ఇవన్నీ కూడా ఏంటంటే జనాన్ని ఒక నమ్మకం, పెద్ద తలకాయలైనా చిన్నోళ్ళైనా దానికి సహకరించిన అధికారులైనా ఎవరిని ఉపేక్షించమనే భావన ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఉంది.
కాబట్టి ఇప్పుడు 10 నెలల తర్వాత కూడా చాలామంది బాధపడుతున్నారు. గత 5 సంవత్సరాలు మా భూములు అన్నాయి ఇంకా అవే కంప్లైంట్లు వస్తాయి. అవే కంప్లైంట్ వస్తున్నాయి. సైనికుల భూములు కూడా వదిలిపెట్టలేదు సార్ విశాఖపట్నంలో. సైనికులు దేశ రక్షణ పనిచేసే సైనికులకి వాళ్ళకి 25 సంవత్సరాల పాటు చేస్తారు సార్. -°C CO2 గ్రీష్ ప్రాణాలు సైతం పణంగా పెట్టి చేస్తారు. అటువంటి వాళ్ళకి ఇచ్చిన 3-4 ఎకరాలు వ్యవసాయం కోసం ఇస్తారు. అవి కూడా వదిలిపెట్టకపోతే ఇంకా ఏం చేస్తారు వీళ్ళు? అంటే ఏమీ మిగల్చలేదు అన్నట్టుగా ఉంది. ఎక్కడి నుంచి మొదలు పెట్టే అవకాశం ఉంది పవన్ కళ్యాణ్ గారు? ఇప్పుడు కాకినాడ ఫస్ట్, ఎందుకంటే కాకినాడ కబ్జాల అడ్డగా మనం చూస్తున్నాం. అది రిటైర్మెంట్ ఉద్యోగులకు స్వర్గధామంగా మనం అనుకుంటాం, పోర్ట్ ఉంది కాబట్టి. కానీ ద్వారంపూడి అరాచకాలు అని చెప్పి చాలాసార్లు వచ్చినాయి. అదే సమయంలో చాలామంది రిటైర్మెంట్ ఉద్యోగులు భూములను అన్యాక్రాంతంగా ఆక్రమించుకున్నారనే అపవాదం వచ్చింది. కాకినాడ ఎంపీ కూడా జనసేన, కాకినాడ పరిధిలో ఉన్న పిఠాపురం ఎమ్మెల్యే కూడా పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి ముందు తన ఇంటిని, తన ప్రాంతాన్ని చక్కబెట్టాలి. కాకినాడ మీద కాన్సన్ట్రేషన్ చేశారు. తర్వాత పక్కన ఉన్న విశాఖపట్నం, ఆ తర్వాత తిరుపతి కావచ్చు, లేకపోతే ఎక్కడ ఒక ప్రణాళిక ప్రకారం అన్ని ప్రాంతాల్లో పర్యటిస్తారు. ఎందుకంటే ప్రజల వద్దకు వెళ్తాను, 10-12 రోజులు ఉంటానని గతంలో చెప్పారు. దాంట్లో భాగంగా డెఫినెట్గా ఈ ల్యాండ్ అనేది ప్రతి మనిషి జీవితంలో నీకైనా నాకైనా ఒక ఇల్లు కల కదా, సొంత కల కదా సార్. ఆ కళని విచ్ఛిన్నం చేసే ఇదిలో గత పాలకుల యొక్క నిర్లక్ష్యం కావచ్చు, అధికార పార్టీ అండదండలతో కావచ్చు, భూ కబ్జాదారులు విచ్చలవిడిగా చెలరైపోయారు. దాన్ని ప్రజలకి ఇప్పించాల్సిన బాధ్యత ఇప్పుడున్న ప్రభుత్వాన్ని. ఓకే అంటే షెడ్యూల్ ఏమైనా డిసైడ్ అయిందా? ఎందుకంటే ఆయన ఆరోగ్య సమస్యల గురించి కూడా ఈ మధ్య డిస్కస్. అవునండి డెఫినెట్గా అంత తొందరగా వెళ్ళే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ రోజు సాయంత్రానికి చంద్రబాబు నాయుడు గారు కూడా యూరోప్ నుంచి వస్తారని తెలుస్తుంది. రేపు పవన్ కళ్యాణ్ గారు రేపు ఎల్లుండి తిరుపతి మొక్కు ఉంది కాబట్టి అక్కడ 5 చూసుకొని చివరికి గోశాలను సందర్శించి ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ ఇక్కడ ఈ రెవెన్యూ రికార్డ్స్ మీద, ఈ భూములు ఆక్రమించుకున్న దాని మీద జిల్లాల స్థాయి, క్షేత్రస్థాయిలో పర్యటన డిప్యూటీ సీఎం గారు ఉంటుంది. రైట్. థ్యాంక్ యూ చంద్రశేఖర్ గారు. ఇది పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రణాళిక ప్రకారం భూ కబ్జాల పైన కొరడా జలిపించేటువంటి ప్రయత్నం చేయబోతున్నారు. దీనికి సంబంధించి జిల్లాల వారీగా ఇప్పటికే సమాచార సేకరణ జరిగింది. ఆయన తిరుపతి మొక్కు తీర్చుకున్న తర్వాత షెడ్యూల్ ప్రకారం ప్రతి జిల్లాలో పర్యటించడం, నేరుగా బాధితులతో మాట్లాడడం, సమస్యల పరిష్కారానికి జిల్లా యంత్రాంగాన్ని భాగం చేయడం, ఈ ప్రణాళిక ద్వారా రాబోయేటువంటి రోజుల్లో పవన్ కళ్యాణ్ ప్రజాక్షేత్రంలోనే ఎక్కువ సమయం గడిపేందుకు అవకాశం ఉందని చంద్ర శ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.